హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే చాలా హెల్తీ అండి. అలానే లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. రాగి ముద్దకు అలానే వైట్ రైస్కి కూడా చాలా మంచి కాంబినేషను. కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. నేనైతే ఒక ప్లేట్లో ఒక గ్లాస్ అంతా కందిపప్పు అయితే తీసుకున్నానండి. ఇది ఒక టీ గ్లాస్ అంత అయితే ఉంటుంది. ఇది ఒక 4 మెంబర్స్కి సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఒక 2 టైమ్స్కి అయితే చేస్తున్నాను. ఇక్కడ మన కన్సిస్టెన్సీ బట్టి మనము ఎంతమందికి అనేది కూడా ఇక్కడ బ్యాల్ వేసుకున్నప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక గ్లాస్ కందిపప్పు అలానే బీరకాయ కొంచెం అంత వంకాయ తీసుకున్నాను. ఇక్కడ బీరకాయ అనేది నేతగా ఉండేది తీసుకోండి, అప్పుడు పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను పప్పుని బీరకాయని అంతా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే పప్పుని బాగా క్లీన్ చేసుకొని అందులోకి కొంచెం అంత కొత్తిమీర, కట్ చేసుకున్న బీరకాయ అలానే వంకాయ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఈ 2 వెజిటేబుల్స్ వల్ల మనకైతే పప్పు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. అలానే కొంచెం అంత తెల్లపాయ, టమాటో, ధనియాల పిండి, పసుపు, కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోకి. ఇక్కడ నేను మీకు మసాలా ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా ఉత్తగా వేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు ధనియాల పిండి అలానే జీలకర్ర స్కిప్ చేసుకొని పప్పు మసాలా అనేది ఉంటుంది. సో అది వేసుకొని అయితే మనమైతే పప్పు చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఇవి 2 వేసుకోవచ్చు. కొంచెం అంతా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కారం కావాలి కాబట్టి. సో అంతా వేసుకున్న తర్వాత చింతపండు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు 3 to 4 విజిల్స్ అయితే రానివ్వాలి. మనకు పప్పు బాగా ఉడికితే చాలు. సో ఇక్కడైతే నేను అంతా ఉడికిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఇందులో ఉన్న నీరు అయితే వంపేసుకోవాలండి. ఇక్కడ నీళ్ళు సపరేట్ చేయడం వల్ల మనకు పప్పు రుబ్బడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ పప్పు అనేది బాగా స్మూత్గా అనేది మనమైతే రుబ్బుకోవచ్చు. సో ఇక్కడైతే కొందరు మిక్సీ జార్లోకి కూడా వేస్తారండి. అలా వేస్తే టేస్ట్ అయితే పోతుంది, ఎందుకంటే కచ్చాపచ్చాగా ఉంటేనే మనకైతే ఈ పప్పు అనేది బాగుంటుంది. సో ఇక్కడైతే మనము పప్పు అంతా రుబ్బుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకపెట్టుకున్నాను నేనైతే అండి. ఇక్కడ నీకు ఉప్పు కారాలు అనేటివి మనమైతే టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ తిరగవాతకి ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఒట్టిమిరపకాయ అయితే తీసుకున్నానండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, సాసవులు అలానే పప్పు దినుసులు, తిరగవాతకి వేసుకున్నవి ఏమున్నా కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర, సాసవులు మాత్రమే వేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను ఏం స్కిప్ చేసినా కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏమి ఎక్కువ వేసినా కూడా ఆ టేస్ట్ అనేది వేరేలా ఉంటుందండి. మనం ఏమి ఐటమ్స్ వేసేదాన్ని బట్టి కూడా మనకైతే పప్పు అనేది టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను ముందుగా దంచి పెట్టుకున్న తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసాను. ఇక్కడ కారాన్ని బట్టి ఒట్టిమిరపకాయ అయితే వేసుకోవాలండి. సో ఇక్కడైతే కొంచెము బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత తిరగవాత మనమైతే పప్పులో కలుపుకోవాలి. ఇక్కడ మీకు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే మీరు ఎక్స్ట్రాగా కలుపుకోవచ్చండి. సో ఇక్కడైతే మీరు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కలుపుకున్నామంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం సేపు అయితే పప్పు ఉడకబెట్టుకోవచ్చండి. సో నేను ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను లంచ్ బాక్స్కి అయితే కట్టానండి, ఇది ఆఫ్టర్నూన్కి. సో ఇక్కడైతే మనకు అప్పడం ఉన్న, ఊరగాయ ఉన్న ఈ పప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని అయితే షేర్ చేయండి.